Hi guys. Hi guys. Good afternoon. This is Sam Solutions. సో మన ఆటోకాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనేది మనం ఈరోజు అనేది నేర్చుకుందాం. అసలు ఆటోకాడ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, సో నేర్చుకోవడం వల్ల మనకేం యూజ్ ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోకాడ్ ఫుల్ ఫామ్ అనేది తెలుసుకుందాం. సో ఆటోకాడ్ ఫుల్ ఫామ్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైనింగ్ అని అంటారు. సో ఫస్ట్ we need to remove it, then CAD full form. Then CAD full form is computer aided drafting and designing. Computer aided drafting and designing. సో ఇది క్యాడ్ ఫుల్ ఫామ్. అసలుకి డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, డిజైనింగ్ అంటే ఏంటి అని అంటే, డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే విత్ డైమెన్షన్స్తో ఏదైతే మనం 2D డ్రా చేస్తామో దాన్ని డ్రాఫ్టింగ్ అని అంటారు. సో అంటే ఏంటి అని అంటే మనం ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ని యూజ్ చేసి మనం 2D అనేది డ్రా చేస్తాము. సో డిజైనింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనం డ్రా చేసామో దాన్ని ఎగ్జిక్యూట్ అనేది 3Dలో ఎగ్జిక్యూట్ అనేది చేస్తాము. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ దానికి ఒకటి తీసుకొస్తాం కాబట్టి దాన్ని డిజైనింగ్ అని అంటారు. సో డిజైనింగ్ అంటే ఏంటంటే విత్ ఆర్ వితౌట్ డైమెన్షన్స్తో ఏదైతే మనం 3D డ్రా చేస్తామో దాన్ని డిజైనింగ్ అని అంటారు. ఓకే, సో ఆటోకాడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎవరు యూజ్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దరు. కానీ సో ఆటోకాడ్ అనేది ఎవరెవరు యూజ్ చేస్తారు అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ బ్రాంచెస్ పీపుల్ అనేవాళ్ళు ఆటోకాడ్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి సివిల్. సో అందరికీ ఎక్కువగా తెలిసింది సివిల్ అని చెప్పంటారు. సివిల్ కాకుండా నెక్స్ట్ యూజ్ చేసేవాళ్ళు మెకానికల్, then mechanical after electrical, next architectures, then interiors. సో మెయిన్గా యూజ్ చేసేవాళ్ళు ఈ 5 పీపుల్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. ఈ 5 కోర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. సో సివిల్ వాళ్ళకైతే ప్లాన్స్ డ్రా చేయడానికి, ఆర్కిటెక్చర్స్కి, ఇంటీరియర్స్కి ఈ 3 పీపుల్స్ మెయిన్గా యూజ్ చేసేది ప్లాన్, సెక్షన్స్, ఎలివేషన్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ డిజైనింగ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. దెన్ మెకానికల్ వాళ్ళు వచ్చేసి మిషన్ పార్ట్స్ డిజైనింగ్ చేసుకోవడానికి 2Dలో చాలా ఫ్లెక్సిబుల్గా అనేది ఉంటుంది. దెన్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ అనేవి మనకి పవర్ సప్లై ఎక్కడ ఇస్తున్నాము, స్విచ్ బోర్డ్స్ ఎక్కడ ఇస్తున్నాము, వైరింగ్ దాని గురించి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్ వాళ్ళు ఇస్తారు. సో అసలు క్యాడ్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, మనం క్యాడ్ యూజ్ చేయకుండా కూడా ఇలాంటి డిజైన్స్ అనేవి చేయొచ్చు. సో వితౌట్ క్యాడ్ కూడా మనకి ఇలాంటివన్నీ పాసిబిలిటీ అవుతాయి. సో ఎలా అంటే ఇన్ ఓల్డెన్ డేస్లో క్యాడ్ అనేది ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. నవ్ డేస్ అందరూ క్యాడ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, నవ్ డేస్ క్యాడ్ అనేది అందరూ యూజ్ చేస్తున్నారు. సో క్యాడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ముందు మెయిన్గా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఈ టైం సేవ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మనం డ్రాయింగ్ అనేది ఇప్పుడు 1 అవర్లో డ్రా చేయాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద డ్రా చేస్తున్నాం అనుకోండి. సో పేపర్ మీద మనకు ఒక డ్రాయింగ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ నియర్లీ 1 అవర్ టైం అనేది పట్టింది ఒక కంప్లీట్ ప్లాన్ డ్రా చేయడానికి. సో అదే మనకి సాఫ్ట్వేర్ అనేది తీసుకుంటే మనకి అదే ప్లాన్ని మనం ఏదైతే పేపర్లో డ్రా చేసాం దాంట్లో వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ మనకి ఈజీగా అనేది డ్రా చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం పేపర్ మీద డ్రా చేయాలి అంటే మోడిఫికేషన్స్కి వీటికి చాలా కష్టంగా అనేది ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా మన ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తాం. అదే సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం వల్ల మనం మోడిఫికేషన్స్ చేయడం కానీ ఈజీగా డ్రా చేయడానికి చాలా ఫ్లెక్సిబుల్గా అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఆటోకాడ్ అనేది ఇంకొకటి ఏంటంటే ఫర్ కమాండింగ్, పికింగ్ అండ్ డ్రాగింగ్కి చాలా యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా లెర్న్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ అలాగే క్యాడ్ మీద కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి అవైలబిలిటీగా అనేది ఉంటాయి. అండ్ ఇంకొకటి ఈ కోర్ బ్రాంచెస్ పీపులే కాకుండా ఇంకా ఎవరైనా క్యాడ్ యూజ్ చేస్తారంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు. మనం ఎవరు యూజ్ చేస్తారు, జ్యువెలరీ డిజైనింగ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో జ్యువెలరీ మేకింగ్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా డిజైనింగ్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టులు కూడా యూజ్ చేస్తారు. ఏదైనా మనకి దీంట్లో పెయింటింగ్స్ లాంటి ఏదైనా చేయాలి అని అనుకున్నా కూడా దీంట్లో చేయొచ్చు. అండ్ జ్యువెలరీ అండ్ ఆర్టిస్టులు వీళ్ళే కాకుండా ఇంకెవరు యూజ్ చేస్తారు అంటే సిఎన్సి డిజైనింగ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు యూజ్ చేస్తారంటే ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ఆటోకాడ్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకు అంటే దీంట్లో కమాండింగ్, పికింగ్ అండ్ డ్రాగింగ్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చెప్పి. సో ఇది కోర్ బ్రాంచెస్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ద బేసిక్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. సో ఈ బేసిక్ సాఫ్ట్వేర్ రాకుండా మనం బయట ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి జాబ్స్ అనేది కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ అనేది మనం బేసిక్తోనే నేర్చుకోవాలి. సో ఇది ఆటోకాడ్ గురించి. Thank you guys. Bye bye.